మరో ఉత్తరం చూద్దామండి. తప్పకుండా. అమరావతి నుంచి పీసపాటి అమరేశ్వర శర్మ రాస్తున్నారు. వినాయక వ్రతకల్పంలో పాలవెల్లి ఎందుకు కడతారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పాలవల్లి అనేటువంటిది స్వామివారికి ఛత్రానికి నిదర్శనంగా చెప్పబడ్డది. ఈ లోకమంతా కూడాను ఒకప్పుడు జలమయమైపోయినప్పుడు ఆ జలంలో నుంచి ఓంకార తత్వంలో గజానన స్వరూపం అలా సాక్షాత్కరించింది. అదే ఆదిమూర్తి తత్వం. ఆ ఆదిమూర్తియే ఈ యొక్క సృష్టి స్థితి లయకార తత్వంలో కూడిన మిగతా దేవతా స్వరూపాలన్నింటినీ కూడాను ఉద్భవింపచేసి ఈ సృష్టిని చక్కగా శాసించేటువంటి అధికారాన్ని పొందాడు. అటువంటి ఆదిమూర్తికి చక్కగా పాలవెల్లి రూపంలో ఈయన అన్నిటినీ కూడా శాసిస్తాడు. కాబట్టి అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశం అన్నీ ఈయన అధీనంలోనే ఉంటాయి అని చెప్పడానికి పాలవల్లి అనేటువంటిది సాక్షీభూతంగా ఏర్పడింది. ఈ పాలవల్లికి రంగురంగుల పుష్పాలతో పాటుగా చక్కగా వెలక్కాయలు కూడాను అలా అమర్చే విధి విధానం ఉంది. గజానుడికి ఇష్టమైంది వెలగపండు. ఆ వెలగపండుని మనం గనక ఇచ్చినట్లయితే ఆయన దాన్ని స్వీకరించి వదులుతాడు. వదిలినప్పుడు దాని లోపల గుజ్జు మాత్రం ఉండదు. అంటే ఈ మానవ జీవితం శాశ్వతమైంది కాదు. లోపల ఉన్న పరమాత్మతత్వంలోకి ఐక్యమైపోవటానికి వీలుగా ప్రతి ఒక్కరూ కూడాను ప్రయత్నం చేయాలయ్యా. నేనెవర్ని అని ఆలోచించండి. ప్రతివారు కూడాను ఆత్మ శాశ్వతమైంది, ఈ శరీరం శాశ్వతం కాదు. ఈ యొక్క వెలగపండులో గుజ్జు ఏ విధంగా మాయమైపోయిందో ఆ విధంగా ఈ శరీరం కూడా ఏనాటికైనా మాయమైపోతుంది. కానీ ఆత్మ శాశ్వతం. అదే పరంజ్యోతి పరమాత్మ తత్వంలోకి విరాజిల్లేటువంటి బహోన్నతమైనటువంటి తత్వంలోకి వెళ్ళిపోతుంది. దానికి కావలసింది జ్ఞాన ఐశ్వర్యం. ఈ జ్ఞాన ఐశ్వర్యానికి ప్రతి ఒక్కరూ కూడాను గణేశుని ఆరాధన చేయండి అయ్యా అని చెప్పటం దీనిలో దాగిన పరమార్థం. అందుచేత స్వామివారికి వెలగపండు అనేటువంటిది కూడా ఆ పాలవెల్లికి చక్కగా కట్టి చక్కగా అలంకరించి స్వామిని ఆరాధన చేసేటువంటి విశిష్ట సంస్కృతి సంప్రదాయం మన భారతీయ సంస్కృతిలో దాగిన పరమార్థం.